అగ్నిహోత్రంతో ఆరాధన చేస్తూ నిత్యం లోకక్షేమం కోసం యజ్ఞాది క్రతువులు చేయడానికి ఒక వర్గం అంకితమైపోయింది. వాళ్ళకి దేవుడు ఎక్కడుంటాడంటే అగ్నిర్దేవో ద్విజాతీనాం అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కానీ ద్విజాతులకి అగ్నిదేవుడు, అదేవిధంగా సూర్యుడి దేవుడు, ఇంకొకరికి ప్రతిమ దేవుడు, ఇన్ని రకాలు ఉంటాయి. ఒకే దేవుని ఇన్ని రకాలుగా ఆరాధిస్తాం. కానీ అగ్నిహోత్ర కర్మల ద్వారా యజ్ఞములు చేసి యజ్ఞముల ద్వారా దేవతలకు బలాన్నిచ్చి తద్వారా లోకక్షేమం కలిగించడానికి బాధ్యత వహించిన వాళ్ళు ఒకటారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఎవడు దేవుడు? అగ్నిహోత్రుడే దేవుడు అన్నారు ఇక్కడ. కనుకనే మహీదేవదేవం అంటే భూసురులకు దేవుడు అని అర్థం. అంటే ఎవరు? అగ్నిహోత్రుడు అని అర్థం. ఆ అర్థంలో రాశారు. అంతేనా? అదే శంకరులు మరొక శ్లోకంలో ఎవరో గొప్పవాళ్ళని మాత్రమే అనుగ్రహిస్తారు కొందరు దేవుళ్ళు, అంత్యజులను కూడా అనుగ్రహించే దేవుడు నువ్వేనయ్యా అంటాడు సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఇక్కడ ఒకవైపు ఏమంటున్నాడు? భూసురుడికి దేవుడు అన్నాడు, మరొక వైపు అంత్యజులకు కూడా దేవుడు నువ్వన్నారు. అందుకే కుమారస్వామి భక్తుల్లో అగ్రవర్ణీకుల నుంచి అంత్యవర్ణం వరకు అందరూ ఉన్నారండి. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే ఇప్పటికీ కావళ్ళు పట్టుకుని మురుగా హరోం హరా అని పెడుతున్న వాళ్ళందరూ అంత్యజాతులే. అంత్యజుల్ని స్వామి అనుగ్రహించిన వైఖరి కనబడుతుంది. అంతేగా తానే ఆటవికుడుగా వచ్చి వల్లీదేవుని వివాహం చేసుకున్నాడు. దేవతలకి వర్ణాలుండవు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. వాళ్ళ వర్ణాలకి ఆశ్రమాలకు అతీతులు దేవతలు. ఆరాధించే వారికే వర్ణాశ్రమ ధర్మాలు, ఆరాధింపబడే దేవతలకు లేరు. అందుకే ఆ దేవతలున్న సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ అనేటటువంటి వర్గీకరణలోకి రాదు. అది అతీతం, తెలుసుకోండి ఇక్కడ. ఇది తెలియక సనాతన ధర్మం అనగానే ప్రతివాడు మాట్లాడేయడమే. ఎన్నో అద్భుతాలు పుట్టే సనాతన ధర్మంలో ఇది గ్రహించాలి ఇక్కడ. అది అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్నప్పుడు కర్మలో యజ్ఞాగ్నిగా ఉంటాడు, జ్ఞానంలో బ్రహ్మముగా ఉంటాడు పరమాత్మ ఎప్పుడు కూడా గ్రహించవలసింది. కనుక కర్మల యందు యజ్ఞాగ్నిగా ఉన్నవాడు ఆయన, అగ్నికి ఆయనకున్న అనుబంధం తర్వాత చూద్దాం ఇక్కడ. భారతంలో అగ్ని వంశముని చెప్తాడు మార్కండేయుడు. అగ్ని ఎన్ని రూపాలతో ఉంటాడు అది అంటూ ఉంటే ధర్మరాజు అడుగుతాడు. అగ్ని గురించి చెప్తూ సుబ్రహ్మణ్యుడు అగ్ని అంటారు కొందరు, శివపార్వతుడు తనయుడు అంటారు కొందరు, బ్రహ్మదేవునికి మానసపుత్రుడైన సనత్కుమారుడు అంటారు కొందరు. ఇంతకీ ఎవరు అని అడిగాడు. అడిగితే వీళ్ళందరూ ఒకే కుమార స్వరూపయ్యా అని చెప్తాడు అక్కడ విశేషంగా. అంటే అలాంటి యజ్ఞస్వరూపుడైన బ్రహ్మస్వరూపుడైన కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి అయినటువంటి స్వామి సుబ్రహ్మణ్యుడు. ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదటి నామం అచింత్య శక్తి. పరమాత్మ గురించి చెప్పాలంటే ఇంతకంటే గొప్ప మాట ఏముంటుందండి? అచింత్య శక్తి అంటే మన చింతనని మించిన శక్తి కలవాడు అని అర్థం ఇక్కడ. లేదా నువ్వు చింతించలేని శక్తి కలవాడు. చింతన అంటే ఆలోచన అని అర్థం ఇక్కడ. ఆలోచన మనస్సంబంధి, ఇంకా మాటకు వేరే చెప్పక్కర్లేదు. మాట కంటే గొప్ప శక్తి ఆలోచన కదా. కనుకనే ఆలోచనకు అందనివాడు అంటే మాటకు అందనివాడు అని అర్థం. సరిగ్గా ఉపనిషత్తు చెప్పినట్లు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసా నమనుతే. నీ ఆలోచన పరమాత్మ అందడు. మరి ఆరాధిస్తున్నానంటే ఏదో అర్థం చేసుకుని చేస్తున్నావు కానీ నీకు అర్థమైంది అనుకోకుండా చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్మతత్వం అర్థమయ్యేది కాదు. అందుకే ప్రారంభంలోనే చింతనకు అందనవాడు అని మొదలుపెట్టారు. అనగానే పరమాత్మ స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అచింత్య శక్తి, పైగా నీ చింతనకి అందనంత శక్తి కలవాడు. ఇది ఆలోచించవలసిన మాట. చింతనకి అందనవాడు నూరుకోలే, చింతనకి అందనంత శక్తి కలవాడు. శక్తి అంటేనే సుబ్రహ్మణ్యుడు అండి. చాలా కాలం క్రితం అమెరికాలో హవాయి ఐలాండ్స్లో ఒక క్షేత్రానికి చూడడానికి వెళ్తే ఒక అమెరికన్ వస్తూ అక్కడికి వెళ్ళి చూడండి గాడ్ ఆఫ్ వేలర్ ఉన్నాడు అన్నాడు. గాడ్ ఆఫ్ వేలర్ ఎవరయ్యా? నేను వెళ్ళి చూసి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయనకు అర్థమైందనమాట. సుబ్రహ్మణ్యుడు అంటేనే శక్తి అండి. శక్తి అంటే సమర్థత అని అర్థం ఇక్కడ. శక్తి శబ్దానికి అర్థమే సమర్థత. నీ ఊహకందని శక్తి ఈశ్వరుడిది. ఈశ్వరుడు ఆయన శక్తిని ఊహించగలవా? ఎవరి వలన అణువు మొదలు బ్రహ్మాండాలు కదులుతున్నాయో ఆయన శక్తి ఊహకు అందుతుందా? అని అందదు. అందుకే అచింత్య శక్తయే నమః మొదటి నామం ఇక్కడ. అనఘః రెండవ నామం. అనఘుడు అంటే దోషరహితుడు. దోషము అంటే మాయామాలిన్యములు లేనటువంటి వాడు. ఇది ఉపనిషత్తు పరమాత్మ గురించి చెప్తూ శుద్ధం అపాపవిద్ధం అని ఒక చోట అపాప్మా అని చెప్పింది. అంటే ఎటువంటి మాలిన్యములు దోషములు లేనిటువంటి వాడు శుద్ధ బ్రహ్మతత్వం. అది అంటే నువ్వు అనుసంధానిస్తున్నది ఎటువంటి దాన్ని ఆలోచించు. ఆలోచనకు అందరి వాడి గురించి ఆలోచించు అని అర్థం ఇక్కడ. అచింత్య శక్తిని చింతనకు అందనంత మహాశక్తి కలవాడు అనఘుడైన వాడు. అక్షోభ్యనమ విష్ణు శాస్త్రంలో కూడా పలుమార్లు వస్తుందండి. అక్షోభ్య అంటే కలవరపాటు లేనివాడు. దీని అర్థం ఒకడెవరో యుద్ధానికి వచ్చాడనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి వీడు కొడితే అంతవరకు కూడా వాడి ప్రతాపం కదిలిపోతుంది.
ఈయన ప్రతాపం కదలదు, ఎవ్వడు ఈయన కదిలించలేడు, కలవరపాటు లేనివాడు. కలవరపాటుకి సంస్కృతంలో క్షోభ అంటారు ఇక్కడ. కానీ క్షోభ లేనివాడు అంటే ఎవరు ఎదిర్చలేని పరాక్రమం కలిగినవాడు, ఇది స్థూలార్థం. అచింత్య శక్తి అంటున్నారు కనుక ఈ అర్థం సరిపోయింది. కానీ అక్షోభ్య అంటే సృష్ట్యారంభంలో ఉన్న బ్రహ్మస్థితి అని వర్ణించారు ఇక్కడ. ఇది ఎలాగో చూద్దాం. దీనికి క్షోభ సిద్ధాంతం శాస్త్రాల్లోనే చెప్పారు. క్షోభ అంటే కలవరపాటు. ఒక నిశ్చలమైన కొలంలో ఒక రాయి వేశారు, అంతవరకు ప్రశాంతంగా ఉన్న కొలంకి రాయి వేయగానే ఏమైంది, కలయిక వచ్చింది, కదలిక వచ్చింది. అలాగే జీవుడికి సంకల్పం ఒకటి కలగగానే సంకల్పం కామమై, కామం కర్మమై, జన్మలే వస్తుందా లేదా? కనుక ఒక్క క్షోభ ఎంత తెచ్చిందండి. అందుకే క్షోభ పెడుతున్నాడేంటి అంటాం, మనం క్షోభలోనే ఉన్నామని తెలియదు. మనందరం క్షోభలోనే ఉన్నాం నిరంతరం కూడా. క్షోభ అంటే ఉన్న స్థితి కదిలిపోయుట, ఉన్న స్థితి లేదు, కదిలిపోయింది. అందుకే త్రిగుణములు ఒకేలాగుంటే సృష్టి లేదుట. దాన్ని ఈక్విలిబ్రియం అంటారు, దాన్ని మూల ప్రకృతి అంటారు. అందులో క్షోభ ఏర్పడింది, ప్రపోర్షన్స్ తేడా వచ్చాయి, అప్పుడు సృష్టిలో ఇవన్నీ కలిగి అన్నాడు. కానీ విశ్వమంతా క్షోభతో కూడినదే అన్నాడు ఇక్కడ. వైబ్రేషన్స్. ఆ క్షోభ లేని స్థితి అంటే సృష్టికి పూర్వమున పరమాత్మ స్థితి. కనుక నువ్వు ఆరాధిస్తున్న సుబ్రహ్మణ్యుడు ఎవరు? ఇంకా సంకల్పాదులు గుణాదులు లేనటువంటి స్థితిని చెప్తున్నాడు. అక్షోభ్య. రెండు అర్థాలు ప్రధాన్ని తెలుసుకోవాల్సింది. లీలాపరంగా అక్షోభ్య అంటే ఆయన ఎవ్వడు కలవరపరచలేడు, ఆయన ఉన్న స్థితిని అప్పుడు చెక్కు చెదర్చలేడు. యుద్ధానికి వచ్చాడు, చివరి వరకు అలాగే ఉంటాడు ఆయన ఇక్కడ. అందుకని కొంతసేపు అయ్యాక అయిపోయిందండి అండ్ అక్కడ అవతల వాడి వల్ల నా శక్తి క్షీణించింది అన్నాడు ఇక్కడ. ఆయన ఎవడు ఎదుర్కొనలేరు, అది మాట ఇక్కడ. కానీ శక్తి ప్రకారంగా చూస్తే సుబ్రహ్మణ్యుడు మహాశక్తి స్వరూపుడు, సామాన్యుడు కాడు. అది అచింత్య శక్తి. అయితే ఆ శక్తి స్వరూపంతో అసురుల్ని చెండాడుతున్నా ఆయనకి ఏ దోషము అంటది కనుక అనఘ. తర్వాత రాము అచింత్య శక్తి అనఘ. ఎందుకంటే ఒకడు వచ్చాడు, ఒకడితో యుద్ధం చేశాడు అంటే వాడిపై శత్రుత్వం ఉంటే కదా యుద్ధం చేస్తాడు. శత్రుత్వం దోషమే కదా. మరి సంహారం చేశారంటే చంపేడంటే పాపమే కదా. అటువంటిప్పుడు ఆయన పాపము దోషం అంటే అనఘ, అది మాట చెప్పాడు ఇక్కడ. ఆయన లోకరక్షణ కోసం చేస్తున్నాడు కానీ ఆయన ఎవరిపై శత్రుభావం మిత్రభావం రెండూ లేవు. అది లోకరక్షణ కోసం చేస్తున్నాడు. అందుకే అచింత్య శక్తి అనఘ అక్షోభ్య. ఆ మాటల కూర్పులో అంత ఔచిత్యం ఉందండి. కానీ అక్షోభ్య ఒకవైపు చూస్తే కేవల శుద్ధ బ్రహ్మతత్వాన్ని, ఎందుకంటే బ్రహ్మము లోపల శక్తి అనంతంగా ఉంది. బ్రహ్మమునికి శక్తి సహజం, అనంతం. అది నీ ఊహకంతది కనుక అచింత్య శక్తి అని అక్కడ మొదలుపెట్టారు. శక్తి సహితమైన బ్రహ్మాన్ని అక్కడ చూపిస్తూ అది అనఘము దోషరహితమని చెప్పి అక్షోభ్యము, దాన్ని ఎవరు కలవరపరచలేరు. ఇందులో ఒక రహస్యం ఉంది. సృష్టికి పూర్వం బ్రహ్మము అక్షోభ్యుడు, సృష్టి ఏర్పడ్డాక, ఎందుకంటే ఈ ప్రవచనానికి మాత్రం ఆలోచించే వాళ్ళే వినాలండి, మధ్య మధ్యలో కళ్ళు తెరిచే వరకు లాభం లేదు. సృష్టికి పూర్వం అక్షోభ్యుడు, సృష్టి ఏర్పడ్డాక మరి సృష్టి స్థితిలో ఏర్పడిన క్షోభ ఏర్పడినట్టే కదా, క్షోభ్య అవ్వాలి. కానీ అప్పుడు కూడా అక్షోభ్యుడైనయ్యా అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే పరమాత్మ సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు తను సృష్టి అయ్యాడా? సృష్టి అయ్యాడంటే వికారం పొందాడని అర్థం. ఆయన వికారం లేదు, ఇది ఆలోచించుకున్నాడు. వికారం కాదు. పోనీ సృష్టి చేశాడంటే సృష్టి వేరు తాను వేరే ఉన్నాడా? మళ్ళీ ప్రశ్న వేయాలి. సృష్టి తానయ్యాడు అంటే పాలు పెరిగేనట్టు అయ్యాడా అన్నాడు ఇక్కడ. పాలు పెరిగే అయితే పాలు లేవు, పెరిగే ఉంది. అటువంటిప్పుడు పరమాత్మ సృష్టి అయిపోయాడంటే తన పూర్వస్థితి నుంచి మారిపోయాడా? అది గొప్ప. దానికి సమాధానం అద్వైతం మాత్రమే ఇవ్వగలదండి. అదేం చెప్తోందంటే సృష్టి ఆయన యందు భాషిస్తోంది, వివర్తముగా ప్రకాశిస్తోంది. కానీ వాటి కర్మల బట్టి శక్తినిచ్చి నడుపుతున్నాడు కానీ తాను ఆ వికారాలు పొందట్లేదు కనుక అక్షోభ్య. ఇది సరిపోయింది నామములు. దీన్ని బట్టి ఎందుకు నామాల్ని జ్ఞానకోశాలు అన్నారు ఇప్పుడు అర్థమైపోయింది కదా. అక్షోభ్యాయ నమః. బంగారు పువ్వు వేశానండి కాదు, అర్థం చేసుకో. అచింత్య శక్తయే నమః, అనఘాయ నమః, అక్షోభ్యాయ నమః, అపరాజితాయ నమః. ఇదంతా కూడా పరాక్రమమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడి గురించి ఒకవైపు, ఇది లీలార్థం. అచింత్య శక్తితో వచ్చాడు, అనఘుడై వచ్చాడు, అక్షోభ్యుడై ఉన్నాడు, ఓటమి లేనివాడు. అందుకే అపరాజితాయ నమః. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మనకు ముందు ఓటమి ఉండదు. అలాంటి సుబ్రహ్మణ్య రక్ష ఈ భారతదేశానికి సనాతన ధర్మ లభించాలని కోరుకోవాలి. అది అపరాజితాయ నమః అని మాట వేశారు. అపరాజితుడు అంటే ఓటమి లేనివాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆయన ఒక సంకల్పం చేసిన, ఫలానా చెయ్యాలనుకున్నా చేసినా అది వ్యర్థము కాదు, జరిగి తీరుతుంది. అనుకున్నాను కానీ అవలేదండి అంటే దాన్ని పరాజిత లక్షణం అంటారు అన్నాడు ఇక్కడ. అపరాజిత అని. అది అజిత
జయ, విజయ, అపరాజిత అని 4 శక్తులు. ఈ 4 కలిపి ఒకే శక్తి. ఈ 4గింటిని మనం సప్తశతి కవచ శ్లోకాల్లో చదువుకుంటాం ఇక్కడ. కానీ ఈ శక్తులు శక్తిపుత్రుడి దగ్గర కాక ఇంకెవరి దగ్గర ఉంటాయండి? కానీ అపరాజితుడు, అటు శివుడి లక్షణాలు ఇటు అమ్మవారి లక్షణాలు 2 కుమారస్వామిలో కనబడతాయి. ఎందుకంటే వీళ్ళు అమ్మ పోలిక వీడు అంటారు కొంతమంది పిల్లల్ని చూసి. కాదండి, వాళ్ళ నాన్నలా అనిపిస్తారంటే వాళ్ళిద్దరు పోలికలు అంటే అయిపోలే. అలాగే ఈయనలో కొన్ని నామాలు అమ్మవారిని గుర్తు చేస్తే, కొన్ని నామాలు అయ్యవారిని గుర్తు చేస్తాయి. అసలు మొదటి నామమే అమ్మని అయ్యను గుర్తు చేసాయి. అచింత్య శక్తి కలవాడు అంటే శక్తి కలవాడవుడు ఈశ్వరుడేగా. శక్తిమంతులు ఉభయుల మధ్య అభేదం అది ఈయన దగ్గర కనిపిస్తుంది. కానీ ఇన్ని ఒక్కొక్క నామాలలో దొంతరులుగా కనబడతాయండి. ఒక దొంతరులో ఆయన బ్రహ్మతత్వాన్ని, రెండవ దంతరులో సగుణ బ్రహ్మముగా ఆవిర్భవించిన ఘట్టాల్ని వివరిస్తున్నాడు. అపరాజితాయ నమః, అనాథ వత్సలాయ నమః. ఇది గొప్ప మాట చెప్పాడు వెంటనే. దిక్కులేని వాళ్ళ పట్ల వాత్సల్యం కలిగిన వాడు. ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? దిక్కులేని దేవతలకి దిక్కయ్యాడు. చాలా దాన్నాడు ఇక్కడ. మొదట ఆయన పుట్టిందే వాళ్ళ కోసం. ఎందుకంటే దేవత దిక్కు లేకుండా పోయారు. తారకాసురుడు మొదలైన ధనుజుల వల్ల చెట్టుకి పుట్టకి పట్టి వెళ్తున్నటువంటి వాళ్ళు సరైన నాథుడు అంటే నియామకుడు లేకపోయిన స్థితికి ఏర్పడితే వాళ్ళకంటూ నియామకుడు రావాల్సి వచ్చింది. కనుక నాథులు లేని వారి కోసమై వచ్చాడు. అయితే రావడం వల్ల ఆయనకేం ప్రయోజనం? వీళ్ళందరూ పట్టం కట్టి సీటు మీద కూర్చోబెడతారనా? ఆయనకి ఇది అక్కరేనే లేదు. ఎందుకంటే వాళ్ళకి సీటు ఇచ్చినవాడు ఆయన, వాళ్ళు ఈయనకి సీటు ఇవ్వాలా? సేనాధిపతిగా ఆయనకి పట్టమ కట్టేదము అంటే నీకు ఇంద్రుడిగా పట్టమ కట్టిన వాడు నేనే అంటాడు ఆయన ఇక్కడ. అప్పుడు వీళ్ళే సేనాపతిగా చేస్తారండి ఆయన్ని. పట్టం కట్టడం కోసం వచ్చాడా? ఏం లేదు. అయ్యో పాపం వీళ్ళు దిక్కు లేకుండా పోయారే. దేవతలు బలంగా ఉంటేనే లోకం క్షేమంగా ఉంటుంది. అందుకే లోకక్షేమం దెబ్బతీయడం కోసం దేవతలను బలహీనపరచాలని అసురులు ప్రయత్నించేవారు. లేదా జ్ఞాతివైరంతో దేవతలను దెబ్బతీయాలనుకుంటే లోకం దెబ్బతినేది. ఇది వచ్చింది బాధ. కనుక దేవతలకు బలమిచ్చేది యజ్ఞము, తపస్సు, వేదం. కానీ వాటిని దెబ్బతీసేవారు రాక్షసులందరూ. గమనించండి ఇక్కడ. అలాంటి దేవతలు దెబ్బతింటే వాళ్ళ పట్ల వాత్సల్యంతో ఆయన వచ్చాడే తప్ప ఆయనకి ఏం కావాలండి ఇక్కడ? కానీ అనాథ వత్సలాయ నమః ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనకంటూ రక్షించే ప్రభువు లేనప్పుడు ఆయన ఆశ్రయిస్తే వాత్సల్యంతో మనం రక్షిస్తాడు. కనుక అనాథ వత్సలాయ నమః ఇది అటుకి ఇటుకి కూడా సరిపోయింది. ఇంకొక మాట ఉన్నదండి. అనాథ వత్సల అనే మాటకి నాకు నువ్వు తప్ప మరెవరూ లేరనేవాడే నిజమైన అనాథయ్య అన్నాడు ఇక్కడ. అంటే నాకు ఎందరో నాయకులు ఉన్నారు, నువ్వు కూడా ఒకటి అంటే ఏం లాభం? అనన్య శరణాగతితో ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళు నువ్వు తప్ప ఈశ్వరుడు నాకు లేడు. నాథుడంటే ఈశ్వరుడు కదా. నువ్వు తప్ప నాకు మరొక ఈశ్వరుడు లేడు అని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో అలాంటి అనన్య శరణాగతుల పట్ల వాత్సల్యం చూపిస్తాడు కనుక అనాథ వత్సలాయ నమః. ఇప్పుడు 3 అర్థాలు బాగున్నాయి కదా. దిక్కులేని వారి దేవుడు. దిక్కులేని వారందరికీ దేవుడు అంటే దిక్కులేని వారు ఆయన ఆశ్రయిస్తే వాత్సల్యం చూపిస్తున్నాడు. నువ్వు తప్ప నాకు ఒక దిక్కు లేదయ్యా అనే ఉత్కృష్ట శరణాగత భక్తులకి వత్సలుడు కనుక అనాథ వత్సలాయ నమః. ఇప్పుడు ఏ అర్థం బాగుంది ఇందులో? 3 అందులో ఉన్నాయి కనుక చెప్పాం. కానీ ఏదో ఒకటి తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 అందులో ఉన్నాయి ఇక్కడ. ఇలా ఒక్కొక్క నామానికి చెప్తే ఎన్ని రోజులు కావాలో మీరు ఆలోచించుకోండి. అనాథ వత్సలాయ నమః, అమోఘాయ నమః. ఇది అనఘాయ, ఇప్పుడు అమోఘ. చాలా బాగుందండి. మోఘం అంటే వ్యర్థము అని అర్థం ఇక్కడ. అమోఘాయ అంటే వ్యర్థము కానివాడు, ఇది అర్థం. సత్యం అనే మాటకి వ్యర్థము కాకుండా ఉండుట అది అర్థం ఇక్కడ. ఒకటంటే జరిగితే సత్యవాక్కు, వ్యర్థం కాదు. అన్నాడు కానీ అవలేదండి అంటే ఏం లాభం అండి ఇక్కడ? అలాగే ఆయన అంత యుద్ధం చేశాడు కానీ ఏం లాభం లేదండి కాదు. ఆయన వస్తే జరిగి తీరుతుంది. అది అమోఘ అనే మాటకు అర్థం. వ్యర్థము కానివాడు. ఆయన పరాక్రమం వ్యర్థం కాదు. అందుకే ఆయన పని వ్యర్థం కాదు, ఆయనకు మొక్కిన మొక్కు వ్యర్థం కాదు అన్నాడు ఇక్కడ. ఆయన కోసం చేసిన సాధన వ్యర్థం కాదు, ఫలించి తీరుతుంది. ఆయన అనుగ్రహం ఫలించి తీరుతుంది. అమోఘాయ నమః. ఇదంతా మనకు కుమారస్వామి బయలుదేరి వచ్చి యుద్ధంలో విజృంభించిన వైనం ప్రతి నామంలో కనబడుతుంది ఇక్కడ. అమోఘాయ నమః. ఇందులో అనఘాయ, అమోఘాయ చాలా గొప్ప మాటలండి అన్నాడు. అఘము లేకపోవడం అనఘం. ఏమి లేకపోవడం? అఘం. మరొక్కసారి అనండి. అఘము, అఘం, మోఘం. ఈ రెండింటికి ఘా శబ్దం తీయమన్నాడు. తమిళులు తీయిస్తారు అలాంటివి. వాళ్ళు హకారానికి గకారం పలుకుతుంటారు అక్కడక్కడ. కానీ మోఘము ఘాతి సహా పెట్టండి. మోహము. అమోఘాయ నమః అంటే మోహాది వికారములు లేనివాడు అని అర్థం అండి అన్నాడు ఇక్కడ. అలా అఘము, అహము. అహమే అఘం అన్నాడు అన్నిటికంటే. నేను అని అహంకారాన్ని మించిన పాపం మరొకటి ఉందయ్యా. కనుక అన్నిటికంటే పెద్దది నేను. నన్నంటావా? నేనేం తక్కువ?
కనుక నేను అని దాంతో ఏవి పొసెసివ్గా తీసుకున్నామో వాటన్నిటి మీద ఒక మమకారం, అవి కాని వీటి మీద ద్వేషం. కనుక అన్నిటికీ పెద్ద పాపం ఏంటండి? అహమే అఘము. ఇది అర్థం చేసుకుంటే చాలు. అలాంటి అహంకారం అనే అఘం లేనివాడు, మోహమనే మోఘం లేనివాడే అమోఘుడు. మోహాది వికారము లేనివాడు. రెండు అర్థాలు తీసుకోవాలి. పైగా వచ్చిన పని సాధించి తీరతాడు కనుక తారకాసుర సంహారం చేసినవాడు. అటువంటి వాడికి శోకం లేదు, ఆయన పట్టుకున్న వాడికి శోకం ఉండదు. నా ఏడు పోగొట్టవయ్యా అని ఒకటి దగ్గరికి వెళ్తే వాడు కళ్ళు తుడుచుకుని మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనకి ధైర్యం ఉండదు. ఇప్పుడు ఏడ్చేవాడు నా ఏడుపు ఎక్కడ పోగొడతాడు అని అనిపిస్తుంది కదా ఇక్కడ. కనుక శోకం లేనివాడే శోకం పోగొడతాడు కనుక అశోకాయ నమః. శోకము లేనివాడు, శోకం లేనివాడు అంటే దీని ఉపలక్షక న్యాయం అన్నారు ఇక్కడ. ఇందాక చెప్పిన మోఘము అఘము ఇవన్నీ కూడా శోకంతో ఉన్నవి, వాటి వల్ల శోకం వస్తుంది ఇక్కడ. అంతే తస్య కశోక కో మోహ అని ఉపనిషత్తు చెప్తుంది. ఆ స్థితిని పొందిన వాడికి శోకం ఎక్కడా మోహం ఎక్కడా అని. ఏ స్థితి? బ్రాహ్మీ స్థితిని. ఆ బ్రహ్మమే ఈయన. అందుకే ఇక్కడ తర్వాత మాట అశోకాయ నమః. శోకము లేనివాడు అన్నారు ఇక్కడ. అంటే శోకమోహాది వికారములు లేనివాడు. శోకం దేనివల్ల కలుగుతుంది? శారీరక మానసిక బాధల వల్ల కలుగుతాయి. ఇది ఉపాధి లక్షణం. జీవుడి యొక్క లక్షణాలు ఈ రెండు కూడా. ఉపాధి తాదాప్యం కలిగిన జీవుడి లక్షణాలే శారీరక మానసిక దుఃఖములు, అంతే కదా. కానీ జీవుడు అంటేనే అంతఃకరణ తాదాత్మ్యం చెందినవాడు. ఇది అర్థం ఇక్కడ. అంతఃకరణ తాదాత్మ్యం లేనివాడు యోగే. కానీ అంతఃకరణ తాదాత్మ్యం ఉన్నప్పుడే శరీరంతో అది పట్టుకుంటుంది. ఈ రెండు పట్టుకున్నప్పుడే శరీరానికి రోగం వచ్చిందని బాధ, మనస్సుకు దిగులు కలిగిందని బాధ. వీటికే శోకం అని పేరు అన్నారు. అందుకే లోపల ఏడిస్తే దుఃఖం, లేకపోతే శోకం అన్నారు ఇక్కడ. ఇంకో మాట అన్నారు, బాధ కలిగినప్పుడు వెంటనే కలిగేది శోకం, తరచుకు బాధపడేది దుఃఖం అన్నారు. లేదా అటు ఇటునే చేసుకోవచ్చు. కానీ శోక దుఃఖాలు రెండూ లేకుండా చేసేవాడంటే శారీరక ఆంతరికమైన ఉపాధులకు అతీతమైన బ్రహ్మము కనుక ఆయన ఎప్పుడు శోకరహితుడే. ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మైతే వ్యజానాత్. ఆనందం అంటేనే శోకము లేనిది కదా. వెలుగంటే ఏమిటండి? చీకటి లేనిది. ఆనందం అనగా ఏమిటి? శోకం లేనిది. కానీ అశోకాయ నమః అంటే శుద్ధ బ్రహ్మస్వరూపుడు. అశోకాయనుడు దుఃఖాదరహితుడు. సుబ్రహ్మణ్యుడు దుఃఖం ఏంటయ్యా? అందరి దుఃఖాలు పోగొట్టగలిగేవాడు, తనకు దుఃఖమే లేనటువంటి వాడు. అలాంటి వాడిని పట్టుకుంటే మనకు గ్యారంటీ. ఎవరికి ఎప్పుడు రోగం లేదో అలాంటి వాడు డాక్టర్ అయితే మనకు సంతోషం, అంతే కదా. దగ్గు వచ్చిందని డాక్టర్ గారు తెలిస్తే ఆయన క్లినిక్లోకే దగ్గుతూ వచ్చాడు అనుకోండి, ఆయన మందు ఏం పని చేస్తే అనిపిస్తుంది ఒకటి, అంత కాదన్నా సరే వాడి కర్మని అనిపిస్తున్నాడు. కానీ ఆయన మందు వల్ల మనం బాగుపడచ్చు అని ధైర్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ భగవంతుడి అవతారం అలాంటిది కాదు కదా. ఆయనకి లేనిలో వికారాలు అని అశోకాయ నమః. ఇప్పటి నుంచి అచింత్య శక్తి నుంచి అశోక వరకు తలంచుకుంటేనే స్వామి పట్ల ప్రేమ పెరిగిపోవాలండి. అని శక్తి అచింత్యంగా ఉన్నది. ఏ దోషం లేనివాడై ఉన్నాడు, అపరాజితుడై ఉన్నాడు, అక్షోభ్యుడై ఉన్నాడు. నువ్వే దిక్కన్న వాళ్ళకి, ఏ దిక్కు లేని వారికి, మరొక దిక్కును ఆశ్రయించని వారికి వాత్సల్యంతో అనుగ్రహించేవాడు అనాథ వత్సలుడు, అమోఘుడు, అశోకుడైన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ స్వస్తి. రేపటి రోజున సమావేశమే మిగిలిన నామాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్ని నామాలు అయితే మిగిలిన ఎన్ని నామాలు ఈ చింతన మీకొద్దు, నా బాధ. ముందు ఉపోద్ఘాతం, దీని స్వరూపం మనం తెలుసుకున్నాం. స్వరూపం తెలుసుకుంటేనే ఇంకేముందండి? సగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మ అదేగా, అయిపోయింది. ఇంకేమున్నది? మొత్తం చెప్పేసుకున్నట్టే లెక్క. కానీ ఇంకా నామాల ద్వారా క్షణక్షణం సుబ్రహ్మణ్యానుభవాన్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.